అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అప్పటి త్రిపుర ఇప్పటి త్రిపుర ఒక్కటి కాదు. రేపు వరలక్ష్మి వ్రతానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలో తొందరగా చెప్పు. వరలక్ష్మి వ్రతం అనగానే చాలు నీలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది త్రిపుర. ఉత్సాహం కాదమ్మా, వరలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మా, రేపు అమ్మవారికి ఏ చీర కడుతున్నావు? ఏ చీర అంటే అదే నేను నువ్వు కలిసి తెచ్చాం కదా ఎరుపు రంగు చీర, అదే కట్టాలి. అయినా నీ మనసులో పసుపు రంగు చీర కట్టించాలనుందని నాకు తెలుసు, కానీ నేనైతే దానికి అస్సలు ఒప్పుకోను. లక్ష్మీదేవికి నేను ఇష్టపడి తీసుకొచ్చిన చీర కట్టించాలి, అంతే. సరే మేడం, మీరు చెప్పింది కాదని చెప్పే ధైర్యం ఈ ఇంట్లో ఎవరికైనా ఉందా చెప్పండి. అలాగే రేపు అమ్మవారికి వేసే నగలు, అమ్మవారి ముందు పెట్టే వాయినాలు ఈ రోజే రెడీ చేసుకోవటం మంచిది. లేదంటే మనకి తర్వాత టైం ఉండదమ్మా. నువ్విప్పుడే అవన్నీ తీసుకునిరా, నేను చక్కగా అరేంజ్ చేసి పెట్టుకుంటాను. త్రిపుర, నువ్వు పుట్టక ముందు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మనం వరలక్ష్మి వ్రతం ఇంట్లో జరిపించిందే లేదు. ఎప్పుడు గుళ్ళోనే జరిపిస్తాం. ఏదో ఈసారి నువ్వు ముచ్చట పడుతున్నావు కదా అని ఇంట్లో జరిపించడానికి సరే అన్నాను. అంత మాత్రం చేత నువ్వు మరీ ఇంతలా హైరాణ పడిపోవాలా? ఇదిగో చూడు, వరలక్ష్మి వ్రతం గురించి నీకన్నా నాకే బాగా తెలిసే. ఎక్కడా ఏ పొరపాటు జరగకుండా అన్ని కరెక్ట్ గా జరిపిస్తాను. కాస్త కంగారు పడకుండా ఉండు. పా, చెప్పాను కదమ్మా, నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు ముందు నుంచొని ఏర్పాట్లు బాగున్నాయో లేదో చెప్పు చాలు. నాకు అర్థమైంది. అమ్మవారి అలంకరణంతా నువ్వే చేస్తానంటున్నావు, అంతేనా? ఇప్పుడే కాదమ్మా, ఇంకెప్పటికీ నేనే చేస్తాను. ఆ వరలక్ష్మీదేవి నాకింత మంచి కుటుంబాన్ని ఇచ్చినప్పుడు నేను ఆవిడ రుణం తీర్చుకోవాలి కదా. సరే సరే, ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటామా? రేపటికి మిగతా ఏర్పాట్లు చూడవా? అవన్నీ చూడకపోతే నువ్వు ఊరుకుంటావా, నన్ను ఊరుకొనిస్తావా? నేను వదలను. త్వరగా అన్ని సిద్ధం చేసుకుని కూర్చుంటే మనకే మంచిది. పూజ అద్భుతంగా జరగాలి. నా బంగారు తల్లి, నువ్వు ఏ ఇంటికి కోడలుగా వెళ్తావో గాని వాళ్ళ అదృష్టవంతులే. భగవంతుడా, నేనేం పాపం చేశానని నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు. ఆ దేవాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నా బతుకు ఇలా అయిపోతుందని నేను కళ్ళు కూడా అనుకోలేదు. ఆ రోజు ఆ తప్పుడు నిర్ణయం తీసుకోకపోయి ఉంటే అంతా వేరేలా ఉండేది. అమ్మా అమ్మా, రేపు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా, నేనే డ్రెస్ వేసుకోవాలి? పట్టులంగా జాకెట్ వేసుకోమని మాత్రం చెప్పొద్దమ్మా. అమ్మో, కబోర్డ్లో ఉన్న నీ డ్రెస్లన్నీ తీసి పాడు చేయొద్దు. రేపు మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. అయ్యో, అలా అంటేవేంటమ్మా? నేను ఇంకా డ్రెస్ ఫైనల్ చేసుకోలేదు. దానికి మ్యాచ్ అయ్యే గాజులు, బొట్టు అన్నీ తీసుకునేసరికి లేట్ అవుతుంది. అందుకే నేను ఇప్పుడే చూసుకుంటాను. అంతేకాదు, నువ్వే చీర కట్టుకుంటావో కూడా చెప్పు. అమ్మా, ఒక పని చేద్దాం, మన ఇద్దరం ఒకేలా రెడీ అవుదాం. ఇద్దరం ఒకే కలర్ బట్టలు వేసుకుందాం. నీకోసం నేనే చీర సెలెక్ట్ చేస్తాను. అమ్మో, నేను చెప్పింది అర్థం కావట్లేదా? మనం రేపు వరలక్ష్మి వ్రతానికి వెళ్ళటం లేదు. నువ్వు ఊరికే బట్టలన్నీ పాడు చేయకు. నేను చెప్పినట్టు వింటం నేర్చుకో.
ఎందుకమ్మా నేనెప్పుడు ఏదడిగినా వద్దంటావు? అంతా నీకు నచ్చినట్టుగానే చేయమంటావు. నేనంటే నీకు ఇష్టం లేదా అమ్మా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ప్లీజ్ అమ్మా నువ్వు ఏడవకు. ఇక మీదట నువ్వు వద్దన్న పని చేయను. ప్లీజ్ అమ్మా ఏడవకమ్మా. అమ్మా సారీ అమ్మా ఏడవకమ్మా. వదినా, అమ్మో ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? తెలీదత్తయ్యా, అమ్మకెంత సర్ది చెప్పినా వినట్లేదు. వదినా ఎందుకు బాధపడుతున్నారు? మీ కష్టం ఏంటో చెప్పండి. అలాంటిదేం లేదు. మీరు చెప్పకపోయినా అర్థం చేసుకోగలను. మీ జీవితంలో ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి తలుచుకుంటూ మీకు మీరు శిక్ష వేసుకుంటున్నారు. వదినా అవన్నీ మర్చిపోండి. మీకు తోడుగా ఈ కుటుంబంతో పాటు నేను కూడా ఉన్నాను. చాలా ఆపో. నీ సింపతి నాకేం అవసరం లేదు. అయ్యో పాపమని నా మీద సింపతి చూపిస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎన్ని సమస్యలొచ్చినా నన్ను నేను చూసుకోగలను. కానీ వదినా, చెప్పాను కదా బయటికి వెళ్ళిపోమని. దయచేసి వెళ్ళిపో.